ప్రదీప్ మాచిరాజు అనగానే యాంకర్ గుర్తొచ్చేస్తారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏంటి చెప్పండి. బుల్లితెరపై స్టార్ యాంకర్గా రాణించాడు ప్రదీప్. యాంకర్గా రాణిస్తూనే సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ప్రదీప్ ఆ తర్వాత హీరోగా మారిపోయాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాలో హీరోగా నటించాడు. కాగా తన మీడియా ప్రస్థానంలో ఎదురైన సవాళ్లను, విజయాలను రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. రేడియోలో తన ప్రయాణం గురించి మాట్లాడుతూ, రేడియోలో మనం కనిపించం కాబట్టి బాధలో ఉన్నప్పటికీ కూడా ఉత్సాహంగా మాట్లాడే విధానాన్ని గుర్తు చేసుకున్నారు. సరదాగా అర్థమయ్యే రీతిలో మాట్లాడటమే తన లక్ష్యమని తెలిపాడు ప్రదీప్. రేడియో నుంచి టెలివిజన్లోకి మారడం ఒక పెద్ద సవాలని, టెలివిజన్లో నన్ను నేను మెరుగుపరుచుకోవడం కోసం ఎలాంటి దుస్తులను ధరించాలి, శరీరాన్ని ఎలా ఫిట్గా ఉంచుకోవాలి, మాట్లాడే మాటలు ప్రేక్షకులను అర్థం చేసుకోవడం వంటి విషయాలపై శ్రద్ధను ఎలా పెట్టాలని వివరించాడు ప్రదీప్. ఇక ప్రదీప్ తన కెరీర్లో పిల్లలు, విద్యార్థులు, మహిళలు, దంపతులు, వృద్ధులు, అవసరమైన వారితో చారిటీ ఫండ్ రైజింగ్ షోలతో సహా అనేక రకాల షోలను చేశాడు. అలాగే సింగింగ్, డాన్స్ షోలు, టాప్ సెలబ్రిటీలతో టాక్ షోలు, ఇలా సొంత ప్రొడక్షన్లో షోలు నిర్మించాడు. మా అమ్మ లాంటి వారు వారి పిల్లలతో కలిసి చూడగలిగే షోలు కూడా చేయాలి అని ప్రదీప్ చెప్పుకొచ్చాడు. కొన్నిసార్లు ఛానల్ మార్చాలనిపించే షోలు కాకుండా కుటుంబ సభ్యులందరూ కలిసి గంటసేపు చూడగలిగే వినోదాన్ని అందించడమే తన లక్ష్యం అని చెప్పుకొచ్చాడు. ఇక చిన్నపిల్లలు కూడా తనను గుర్తించి ప్రదీప్ అన్న, ప్రదీప్ మామ అని పిలవడం ఆనందంగా ఉంటుందని చెప్పాడు. అలాగే టీవీని ప్రజల హృదయాల్లోకి చేరుకోవడానికి ఒక శక్తివంతమైన మాధ్యమం అని తెలిపారు ప్రదీప్. సినిమాలోకి తన ప్రవేశం గురించి ప్రదీప్ మాట్లాడుతూ, అదొక మహాసముద్రం అని, ఇక తన మొదటి సినిమాలో యాంకర్ ప్రదీప్ కాకుండా దర్శకుడు సృష్టించిన పాత్రనే చూపించడానికి ప్రయత్నించినట్టు తెలిపాడు. ప్రేక్షకులు థియేటర్కి వచ్చి తన పాత్రలో కొత్తదనం చూడాలని ఆయన ఆకాంక్షించారు. అవకాశాల కోసం తన ప్రారంభ పోరాటాలను ప్రదీప్ గుర్తు చేసుకున్నారు కూడా. రేడియోలో స్థానం కోసం 3 నెలల పాటు ఆఫీస్ వెళ్ళినట్లు, మాకు ఓకే అయితే ఫోన్ చేస్తామని చెప్పినా కూడా నన్ను చూస్తే మీకు గుర్తుంటుంది కదా అని వెళ్ళి కలిసేవాడినని చెప్పాడు ప్రదీప్. అయితే టెలివిజన్లో కూడా హైదరాబాద్లోని ఒక లోకల్ ఛానల్లో అనిత ఆప్టే, స్వప్న ద్వారా ఒక చిన్న లైవ్ షోలో ప్రారంభమైన తన ప్రయాణం బాగా విజయవంతమై గంటకు పెరిగింది అని, ఆ తర్వాత జీటీవీ తనను గుర్తించే అవకాశం ఇచ్చింది అని, కెమెరా అంటే ఏంటో తెలియని రోజుల్లో ప్రభాకర్, ముమైత్ ఖాన్, చిన్ని ప్రకాష్ మాస్టర్ వంటి సీనియర్లు కెమెరా ఫేజింగ్, రెడ్ లైట్ చూసి మాట్లాడడం వంటి మెలకువలను నేర్పించారని ప్రదీప్ తెలిపాడు. అయితే ఒక్క అవకాశం కోసం వేల మంది, లక్షల మంది ఎదురు చూస్తున్నారు. నాకు ఆ బాధ తెలుసు. యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్లు చేసి తమను తాము నిరూపించుకోవాలని, వైరల్ అయితే కంపెనీలు ఖచ్చితంగా గుర్తిస్తాయని ప్రదీప్ సలహా ఇచ్చాడు. తన టైంలో యూట్యూబ్, ఇంటర్నెట్ అంతగా లేవని గుర్తు చేసుకున్నాడు. అండ్ ఇప్పుడున్న యువతరానికి ఒక చిన్న మెసేజ్ కూడా ఇచ్చాడు. ప్రయత్నం ఎప్పటికీ ఆపొద్దు అని.